కాదు మీరు అందరూ వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా? పట్టుకున్నామండి. ఆ అమ్మాయి ఏమంటది? ఆ అమ్మాయి ఎవరంట? ఆ అమ్మాయి తెలియదండి. ఆ అమ్మాయి ఏమో ఆ అమ్మాయి సంపాదించుకున్న అమ్మాయి అని కూడా అన్నారండి. అమ్మాయి మంచి అమ్మాయి కాదని కూడా అన్నారండి. మరి నన్ను వదిలేసి ఆ అమ్మాయిలో మరి ఏం నచ్చిందో ఆ అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయితో ఉంటున్నాడండి. ఆ అమ్మాయి ముందు ఆ పిల్లలు నాకు పుట్టలేదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు వ్యభిచారం చేస్తావు, నన్ను నానా మాటలు అంటున్నాడండి ఆయన. మీ పెద్దవాళ్ళందరూ అడగలేదా? అందరు కలిసి వెళ్ళాలని అందరూ చెప్పేసి? అడిగారండి, మాతో పాటు మా అమ్మ నాన్న అందరూ వచ్చారండి. మీ అమ్మాయి మంచిది కాదు, పాలయంతో మాట్లాడిద్ది, ఫోన్లు మాట్లాడిద్ది, అది ఇదని నా మీద లేనిపోని నిందలేసి ఆ పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి మాట్లాడుతున్నారండి. అర్రేరే. అమ్మా ఇప్పుడు అసలు పిల్లలు ఎంత ఎంత వయసు ఉంటుందమ్మా? ఏం చేస్తున్నారు? పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చేర్పించేశానండి, వాళ్ళు చదువుకుంటున్నారండి. మరి ఈ సంవత్సరం బట్టి ఈ పిల్లల యొక్క బాగోగులు, ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా డబ్బులు అవసరాలు అవన్నీ చూసుకుంటున్నాడమ్మా? ఏమీ లేదండి, అసలు మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదండి. నేనే ఆ ఇంట పనికి వెళ్తున్నానండి. కొద్దో గొప్ప మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు కొంచెం సాయం చేస్తున్నారండి. మీ అత్త మామ వీళ్ళంతా ఎవరు లేరండి వాళ్ళు. ఇప్పుడు ఎదురు కూర్చున్న ఆయనే కదా మీ ఆయన విజయ్? అవునండి, వారేనండి మా ఆయన. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? నా కాపురం బాగుండాలండి, నా భర్త నాకు కావాలండి. నేను ఆయనకి చెప్పానండి, కావాలంటే టెస్టులు చేయించుకోమని కూడా చెప్పానండి నేను. టెస్టులు చేయించుకోవడం ఏంటి? నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు కదా, ఆ పంచాయతీ అడగాలి నువ్వు. నీ తప్పు ప్రూవ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటావు? ఆయన చేసిన తప్పు మీ ఎదురుగా కనిపిస్తుంది కదా, అడుగుదాం ఉండండి ఆయన. ఏంటండి విజయ్ గారు, 20 ఏళ్ల కాపురం, చక్కగా 4 పిల్లలు, హ్యాపీగా ఉండగా ఏంటండి సంవత్సరం నుంచి గొడవంతా చండాలం? నమస్కారం మేడం. నమస్తే. లేదండి, మేము ఫస్ట్ బాగానే ఉన్నాం. ఫస్ట్ ఏంటి 19 ఏళ్ళు బాగున్నారు, మా ఆయన బంగారం అంటే. చాలా రోజులు బాగున్నామండి. కాకపోతే ఒకరోజు ఇది మా తిరిగిపోతండి. చెప్పడం అంత చక్కగా చెప్తుంది కదా, అదే మామూలు అనుకున్నారా? పాలోడితో తిరుగుతుంది, నేను లేక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి ఫోన్ మాట్లాడుతుంటది. బావా నువ్వు చూసావా బావా? రెండే ఆవిడే చెప్తుంది, పాలవుడితో తిరగడం ఏంటండి? అంత కర్మ ఏంటి ఆవిడికి? పేపరోడితో మాట్లాడుతుంది. ఇంక అందరు లేండి, పాలోడు, పేపరోడు అందరూ. కూరగాయలోడు, మిస్ కరెంటోడు. అసలు ఆ పిల్లల్లో ఒక్కడి కూడా నా పోలిక లేదండి. మీ అమ్మా నాన్న పోలుకుంటుందా? కాదు 19 సంవత్సరాలు పోలికుండి 20వ సంవత్సరం పోలికలు ఎలా ఎవరో పోతాయండి? చెప్పగానే పోలికిపోయిందా? చూడంగానే అక్కడ చూస్తే కానీ వాడు మా ఫ్రెండ్ అంటాడు, అరే కనీసం నీ పిల్లలు నీ పోలికలు ఉన్నాడంటే నిజంగా చూసుకుంటే ఒక్కరు కూడా నా పోలికలు. మీరేమన్నా పిచ్చోళ్ళ? తిరిగి పెళ్లి కాకముందు నుంచి పక్కోళ్ళతో తిరిగి పిల్లల్ని కానీ నాతో మళ్ళీ అబద్ధాలు ఆడుతుంది. విజయ్ గారు మీకు ఏమైనా పిచ్చుందా? మీ పెద్ద బాబు కాలేజ్ లో ఉన్నాడంట, ఇప్పుడు ఏంటండి కొత్తగా అంతా మాట్లాడుతున్నారు వింతగా? పిచ్చోళ్ళే మాట్లాడతారు. 19 ఏళ్ళు పక్కన వాళ్ళు చెప్పిన మాట ఏమి వినిపించుకోలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు వింటున్నారు? చూడండి, ఇంతకు ముందు ఉండేటటువంటి మీ ఆలోచనని, అనుమానాన్ని నీ ఫ్రెండ్ చెప్పడం వల్ల బలపడిందా, లేదంటే ఇది కొత్తగా ఆవిర్భవించింది? ఇప్పుడు కొత్తగా 19 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే కనుక దాన్ని మెంటల్ అంటారు. లేదా మీరు మీ అవసరాలకి మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆవిడని బ్లేమ్ చేస్తున్నావా? పచ్చి తిరిగిపోతాడు అది. బావా అలా మాట్లాడక బావా, ఎక్కడ తిరిగాను బావ నేను? నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆవిడకి అలాంటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పవయ్యా అంటే పాలు పెరుగు పేపర్ అంటావేంటి? మీ వీధిలో తిరిగే ప్రతి మగాడు ఊరు అంతా చెప్పేలాగా ఉన్నావు. ఇప్పుడు 4 పిల్లలు, ఆ పిల్లలకే తెలియాలి. మీ పంచాయతీ పిల్లలకి తెలిస్తే పెద్ద పిల్లడు వచ్చి తంతాడు నిన్ను. పోలికలు అనేది కాకుండా ఇంకేమన్నా ఆధారం చూపెట్టయ్యా, మగాడు అయితే చూపెట్ట ఆధారం. ఏంటండి మొన్న చూస్తే ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది. బావా ఎవరితో ఏంటి బావా? మా నాన్నతోనే బావా మాట్లాడింది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వాళ్ళ నాన్నతో అట వినవే, అసలు ఆవిడ వర్షం వినవా? ఆవిడ బాధ వినవా నువ్వు? మా నాన్నతోనేగా బావా, నేను ఎవరితో మాట్లాడతాను బావా? నీకు తెలీదా బావా నేనేంటో? మొన్న నువ్వు మా ఫ్రెండ్ తో మాట్లాడావు. ఎవరి ఫ్రెండ్ తో బావా? అవును, మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు. వాడెవడు పాలేడంట. బావా పాలైన డబ్బులు ఎంతైనా అడిగా, అది కూడా తప్పేనా బావా? డబ్బులు ఎంతైనాయి, పాలు బాగున్నాయి, పాలు పగిలిపోయినాయి, ఏదో ఒక ముచ్చుండి. నీ పోలికి నా పోలికి ఉన్నాడా ఎవడన్నా పిల్లలు? విజయ్, అది కాదు 19 సంవత్సరాలు బట్టి పాలాడుతూ కాదు మాట్లాడలేదు. ఒక నిమిషం, కొత్త ట్విస్ట్ ఇచ్చావు నువ్వు. నీ పోలికి లేదు, ఓకే, మీ ఆవిడ పోలికి కూడా లేదు అంటే ఆ పిల్లలే మీ ఇద్దరు పిల్లలు కదా? 4 నాకు పుట్టలేదు మేడం. మరి మీ ఆవిడ పోలికి కూడా లేదంటున్నావు కదా? చిన్నాడే నేను ఆమె. బావా అలా మాట్లాడక బావా, మన పిల్లలు బావా, వాళ్ళు కావాలంటే టెస్ట్ చేయించుకో బావా నువ్వు. అనిపి ఒక్కరన్నా మన పోలిక ఉంది, ఒక అనిపి తిరిగింది కాదు. అమ్మా మీ అందరికి బాగా అలవాటు అయిపోయింది అమ్మా టెస్ట్ చేయించుకోదు. ఏమన్నా బ్లడ్ టెస్ట్ రక్తం ఇస్తే చేయించేసుకోవడానికి. నన్ను ఆ పరువు తీసేసినావు, నన్ను నా అవమానపరిచినావు. నువ్వు ఎంత మందితో తిరిగి అవాళ తిరిగి ఈ రోజు నన్ను తీసుకొచ్చి బజార్లో కూర్చోబెట్టి. సరే, తన తిరుగుడు గురించి మాట్లాడతారు, మీ తిరుగుడు గురించి చెప్పండి. మీదేదో స్పెషల్ వెరైటీ పక్కన తిరుగుడు, ఆవిడెవరు? మీ తిరుగుడు గురించి చెప్పండి. విజయ్ గారు పక్కన కూర్చున్న ఆవిడెవరండి? మీ ఆవిడ గారు ఇక్కడ ఉంది. బీపీగా ఊగిపోతున్నావు, నీ తిరుగుడు పంచాయతీ ఏంటో చెప్పు. డమ్ అయిపోయావంటే ఇప్పుడు చెప్పు ఆవిడెవరు? వైఫ్ అండి.
ఏ వైఫ్? ఎన్నో వైఫ్? ఈ అమ్మ నీ సిగ్గు సంతకాలు 19 ఏళ్ళ పెళ్లి చేసుకున్న అమ్మాయికి దికాణం లేదు ఇక్కడ, కొత్తగా ఒక వైపుకి అంతా వంకరలు తిరుగుతున్నావు. ఆమె పెట్టి టార్చర్ తట్టుకోలేక నేను ఆమెతో ఆవిడేం టార్చర్ పెట్టిందయ్యా? నీ పేరేంటమ్మా? నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు లక్ష్మి అండి. నేను ఒంగోలులో ఉంటాను. ఆ, అంటే నా కుటుంబ పరిస్థితులు బాగాలేక నేను అంటే మా తండ్రి పక్షవాతము, కుటుంబ బాధ్యతలు నా మీద పడటం వలన నేను అంటే వ్యభిచారం అనేది అందరూ కావాలని ఆడవాళ్ళు చేయరు. కుటుంబ పరిస్థితులు బాగాలేని పక్షంలో కుటుంబాన్ని మొయ్యలేక నేను వ్యభిచారం చేస్తూ బ్రతుకుతున్నాను. ఈయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. 2-3 సార్లు వచ్చారు. తర్వాత మళ్ళీ 3ఓసారి వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి ఆయన కత్తి తెచ్చుకొని నేను చచ్చిపోతాను అని చెప్పేసి నన్ను చాలా టార్చర్. అంటే మేడం ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాడు మీ దగ్గరికి? సంవత్సరం నుంచి అండి. అంతేనా? ఓకే. సంవత్సరంలో 3 విజిట్స్. 3rd విజిట్ లో కత్తి తెచ్చుకున్నాడా? నేను చనిపోతానని చెప్పేసి మీరు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను, నాకు నువ్వు కావాలని చెప్పి నా ఇంటి చుట్టూ తిరిగి చాలా వేదంతో అంటే నా భార్య చాలా టార్చర్లు పెట్టింది. తన వల్ల తన కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నది ఇది అది అని చెప్పి నన్ను చాలా ఇదిగా చెప్పారు. నేను ఇంకా అప్పటికి ఆ పరిస్థితుల్లో నేనున్న బాధల్లోనే చాలా కష్టాల్లో ఉన్నాను. అలాంటిది ఏంటంటే నా దగ్గరికి కష్టాలు చెప్పుకోవడానికి కాదు, సుఖం అనుభవించడానికి వస్తారు. అలాంటిది ఈయన వచ్చి ఈయన కష్టాలు చెప్పుకొని నన్ను టార్చర్ పెట్టడం వలన నేను అప్పుడున్న పరిస్థితుల్లో మరొక దారి లేక నా ఇంటి ముందే చనిపోతాననేసి తన బాధ తట్టుకోలేక చనిపోతానని అంటే నాకు తలంచి తాళి కట్టించుకున్నానండి. మీకు ఇష్టం లేకపోయినా ఆయన చనిపోతా అన్నందుకు మీరు తాళి కట్టించుకున్నాను. ఆయన అంటే ఇష్టమా లేదా మీకు? ఇష్టము అంటే ఆల్రెడీ ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వంచుకొని తలంచుకొని తాళి కట్టించుకోవాలి, నాకు నువ్వు లేకపోతే చచ్చిపోతానని నా గుమ్మం ముందే నేను పడుతున్న బాధలతో సహా ఆయన కూడా ఒక టార్చర్గా పెడుతున్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అలా టార్చర్ పడితే తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్ చేయాలి. ఇలా ఒక వ్యక్తి తెలియని వ్యక్తి వచ్చేసి ఇలా చచ్చిపోతా అంటున్నాడు మా ఇంటి ముందని చెప్పి. నీకు ఇట్లాంటి వాళ్ళు బోడు మంది, ప్రతి ఒక్కడు ప్రాబ్లం తోటే వస్తాడు నీ దగ్గరికి. నువ్వు సిగ్గుపడుతూ మాట్లాడే విధానం చూస్తుంటే నువ్వేం టార్చర్ ఆయన అంటే నాకు ఇష్టం అందుకే చేసుకున్నాను నా డైరెక్ట్ కుటుంబ పరిస్థితి వల్ల నేను చేయవలసిన పని అంటే వ్యభిచారం అనేది అందరూ చేయరు. అది ఎంత అమ్మా ఇప్పుడు మేము అసలు ఆ పాయింట్ అడగట్లేదు. మేము ఆ వ్యాపారం గురించి మాట్లాడట్లేదమ్మా, ఆ వ్యాపారం గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఈయన గురించి చెప్పండి, విజయ్ గారి గురించి చెప్పండి. ఇష్టంగా పెళ్లి చేసుకున్నారా, ఇష్టం లేకుండా చేసుకున్నారా, లేదా చనిపోతా అన్నందుకు చేసుకున్నారా, లేదంటే మీ ఫ్యామిలీని అందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటా అని ఆయన అన్నందుకు చేసుకున్నారా? నాకంటే ఒక లైఫ్ ఇస్తున్నాడు కదా అనుకున్నాను. గౌరవప్రదమైన లైఫ్ ఇస్తారని పెళ్లి చేసుకున్నారు. మరి మీ ఇన్కమ్ డ్యామేజ్ అవుతుంది కదా, మీకు ఓకేనా? మీ ఇన్కమ్ డ్యామేజ్ అవుతుంది ఓకేనా? మీరు ఆల్రెడీ ఆ వృత్తి మీదే బతుకుతున్నారు. ఆయనకున్న సంపాదనకి ఇక్కడ 5గురిని పోషించాలి, మిమ్మల్ని ఎలా పోషిస్తాడు అనుకున్నారు? వాళ్ళు ఉంచుకుంటా అన్నాడా, వాళ్ళని వదిలేస్తా అన్నాడా? మనీతో ఏమన్నాడు అంటే మేడం అంటున్నారు వాళ్ళని పోషించాలి అని. ఈ 1 year బట్టి వాళ్ళని కూడా ఏం పోషించట్లేదంట. అదేమన్నా నీకు ప్రామిస్ చేశాడా వాళ్ళని వదిలేసి నీ దగ్గరికి వస్తానని, లేదంటే అక్కడ ఇక్కడ సమన్యాయం చేస్తా అన్నాడా? అక్కడ ఇక్కడ కూడా నేను పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకుంటాను అనేసి అయితే అంటున్నా.